రైస్లోకైనా ఇడ్లీ దోశ ఇలా ఏ టిఫిన్లోకైనా టేస్టీగా ఉండే కారపొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల జీలకర్ర, 10 ఎండుమిర్చి వరకు కట్ చేసి వేసుకొని అందులోనే ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఎర్రగా ధనియాలు కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తగ్గితే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కారపొడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా ఇడ్లీ దోశ ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కారపొడిని.